హాయ్ ఫ్రెండ్స్, 2000 సంవత్సరం రాకముందు Y2K అనే టాపిక్పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 2000 సంవత్సరం నుంచి కంప్యూటర్లు పనిచేయవు అని, బ్యాంకుల్లో ఏ పని అవ్వదని ఇలా రకరకాలుగా భయాందోళనలు కలిగించారు. కానీ 2000 సంవత్సరం రాకముందే Y2K సమస్యకు సొల్యూషన్ కనుక్కున్నారు. దాంతో 2000 సంవత్సరం తర్వాత కూడా టెక్నాలజీ పనిచేస్తోంది. పైగా అది రోజు రోజుకు విస్తరిస్తోంది. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తల ముందు మరో సవాలు ఉంది. అదే 2038 ప్రాబ్లం. ఇదేంటి? 2038 తర్వాత కంప్యూటర్లు పనిచేయవా? ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇంట్లో ఒక పాత గడియారం ఉంది అనుకుందాం. ఆ క్లాక్ చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తోంది. కానీ దానికి ఒక సమస్య ఉంది. అది 9999 రోజుల వరకు మాత్రమే పనిచేయగలదు. మరి 9999 రోజుల తర్వాత ఏం జరుగుతుంది? అది మళ్ళీ 0 నుంచి పనిచేయడం మొదలు పెడుతుంది, లేదా గందరగోళంలో పడిపోతుంది. 2038 ప్రాబ్లం కూడా అలాంటిదే. 2038 తర్వాత కొన్ని కంప్యూటర్లలో టైం పనిచేయదు. ఎందుకంటే ఆ కంప్యూటర్లలో క్లాక్ 2038 వరకే పనిచేసేలా ఫిక్స్ చేశారు. అప్పటి టెక్నాలజీకి అది చాలా ఎక్కువే. అసలు ఈ సమస్య ఎలా మొదలైందో చూద్దాం. కంప్యూటర్లు టైంని కౌంట్ చేయడానికి ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగిస్తాయి. దీన్ని యూనిక్స్ టైం అని అంటారు. దీని ప్రకారం కంప్యూటర్లు 1970 జనవరి 1 నుంచి ఎన్ని సెకన్లు గడిచాయో లెక్క వేస్తున్నాయి. ఉదాహరణకు ఈరోజు ఏప్రిల్ 7, 2025 అనుకుందాం. అంటే 1970 నుంచి ఇప్పటి వరకు దాదాపు 1.7 బిలియన్ సెకన్లు అవుతుంది. ఈ లెక్క మొత్తాన్ని కంప్యూటర్లు ఒక చిన్న పెట్టెలో ఉంచుతాయి. దాన్ని 32 బిట్ నంబర్ అంటారు. ఈ పెట్టెలో మ్యాక్సిమం 2.1 బిలియన్ సెకన్లు మాత్రమే ఉంచగలం. అంతకు మించి అందులో పట్టవు. 2038 జనవరి 19 తెల్లవారుజాము 3 గంటల 14 నిమిషాల 7 సెకండ్లకు 2.1 బిలియన్ సెకన్లు పూర్తవుతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ పెట్టెలో స్థలం లేకపోవడంతో అది ఓవర్ఫ్లో అవుతుంది. అంటే టైం ముందుకు వెళ్లకుండా అక్కడ ఆగిపోయి గందరగోళం అయిపోతుంది. వెంటనే టైం రివర్స్లో వెనక్కి వెళ్ళిపోతుంది. 1901 డిసెంబర్ 13వ తేదీకి వెళ్ళిపోతుంది. దాన్ని అలా సెట్ చేశారు. దీనివల్ల కంప్యూటర్ క్రాష్ అవ్వగలదు. అంటే 2038 జనవరి 19 తర్వాత కొన్ని కంప్యూటర్లు పనిచేయవు. కంప్యూటర్లు మాత్రమే కాదు, వాటిపై ఆధారపడి పనిచేసే యంత్రాలేవి పనిచేయవు. అంటే బ్యాంక్ సర్వర్లు, మొబైల్ ఫోన్లు, ట్రాఫిక్ లైట్స్, ఇంటర్నెట్, టీవీ, కార్లు, రైళ్ళు, విమానాలు ఇవేవి పనిచేయవు. అలాగని ప్రపంచం మొత్తం స్తంభించిపోతుందా అంటే అలా జరగదు. ప్రపంచానికి ఏమీ కాదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇది 2000 సంవత్సరంలో వచ్చిన Y2K సమస్య లాంటిదే అయినా ఇది కొంచెం వేరేగా ఉంటుంది. ఇది Y2K అంత తీవ్రమైనది కాదు. దీన్ని Y2K 38 సూపర్ బగ్ అని పిలుస్తున్నారు. 2038 సమస్య పాత కంప్యూటర్లు, పాత సాఫ్ట్వేర్లకు ఉంటుంది. ఉదాహరణకు కొన్ని కార్లలో, విమానాల్లో చిన్న చిన్న కంప్యూటర్లను వాడతారు. వాటిని ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటారు. అవి సంవత్సరాల పాటు అప్డేట్ చేయకుండా ఉంటాయి. మన ఇంట్లో ఉండే పాత రౌటర్ లేదా ఒక పాత ఫోన్కి ఈ సమస్య రావచ్చు. అంటే అవి 2038 జనవరి 19 తర్వాత పనిచేయకపోవచ్చు. ఎందుకంటే వాటిలో 32 బిట్ నెంబర్ బాక్స్ ఉంటుంది. కొత్త కంప్యూటర్లు, కొత్త ఫోన్లకు ఈ సమస్య ఉండదు. ఎందుకంటే వాటిలో 64 బిట్ నెంబర్ ఉంటుంది. అంటే అది చాలా పెద్ద పెట్టె. ఆ పెట్టెలో సమయం 292 బిలియన్ సంవత్సరాల వరకు లెక్కించవచ్చు. అంటే ఈ భూమి ఉన్నంత కాలం కంటే ఎక్కువ. అంటే 2038 తర్వాత ఫ్యూచర్లో ఎలాంటి సమస్య రాదనుకోవచ్చు.
ఇంతకీ 2038 తర్వాత పాత కంప్యూటర్లు మొబైల్స్ పనిచేయవా అంటే కొన్ని పనిచేయవు అనేదే ఆన్సర్. అయితే ఇప్పటికే అలాంటి చాలా వాటిని కంపెనీలు అప్డేట్ చేస్తున్నాయి. మనం వాడుతున్న మొబైల్స్లో కొన్ని 32 బిట్తో పనిచేసేవి ఉన్నాయి, వాటిని అప్డేట్ చేస్తున్నారు. అయితే 2038 రావడానికి ఇంకా 13 సంవత్సరాల టైం ఉంది. అప్పటి వరకు మనం ఇప్పుడు వాడుతున్న మొబైల్నే వాడం, ఇంకా చాలా మార్చుతాం. కొత్తగా వస్తున్న మొబైల్స్ అన్నీ 64 బిట్తో వస్తున్నాయి. అవే కాదు, ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ 64 బిట్తో పనిచేసేలా తయారు చేస్తున్నారు. తద్వారా 2038 వచ్చేసరికి దాదాపు ఆ సమస్య పెద్దగా లేకుండా చేస్తున్నారు. అప్పటికి అప్డేట్ అవ్వకుండా 32 బిట్తో ఉండేవి మాత్రమే పనిచేయవు. మీ మొబైల్లో ఉన్నది 32 బిట్ లేదా 64 బిట్ అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ ఆప్షన్లోకి వెళ్ళాలి. అక్కడ మీకు ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ లేదా కెర్నల్ వెర్షన్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మీరు మీ మొబైల్ ఏ వెర్షన్తో తెలుసుకోవచ్చు. మరోలా చెప్పాలంటే ఆండ్రాయిడ్ 5 వెర్షన్ నుంచి వచ్చే మొబైల్స్ 64 బిట్తో పనిచేసేందుకు వీలుగా తయారు చేస్తున్నారు. అంటే ఆ మొబైల్ ప్రస్తుతం 32 బిట్తో పనిచేస్తున్నా ఫ్యూచర్లో దాన్ని 64 బిట్కి అప్డేట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఓ అంచనా ప్రకారం 2019 కంటే ముందు వచ్చిన కొన్ని ఫోన్లలో 32 బిట్ మాత్రమే ఉండొచ్చు. అయితే ప్రస్తుతం మన దేశంలో వాడుతున్న ఆండ్రాయిడ్ ఫోన్లలో 5వ వెర్షన్ కంటే పాతవి చాలా తక్కువే ఉన్నాయి. అందువల్ల 2038 ప్రాబ్లం వచ్చినప్పుడు ఫోన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకోవచ్చు. జావా స్క్రిప్ట్ లాంటి టెక్నాలజీలు 64 బిట్ మిల్లీ సెకండ్స్తో టైం లెక్కిస్తాయి. వాటికి ఈ సమస్య ఉండదు. 2038 ప్రాబ్లం వల్ల పెద్దగా సమస్యలు ఉండవు. అలాగని అసలు సమస్యే ఉండదు అనుకోవడానికి వీలు లేదు. టెక్నికల్గా చూస్తే అది సమస్యే. దానికి ఇంకా పరిష్కారం దొరకలేదు. దొరకకపోయినా ఇబ్బంది లేదు. అదే 2000 సంవత్సరంలో వచ్చిన Y2K సమస్యకు పరిష్కారం దొరికింది. దొరకకపోయి ఉంటే పెద్ద సమస్య అయి ఉండేది. 2038కి అలాంటి ఇబ్బంది లేదు. అందుకే సైంటిస్టులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ఇది ఒక సమస్య ఉంది అని మాత్రం గుర్తిస్తున్నారు. ఈ 32 బిట్ సిస్టమ్స్లో అప్పుడప్పుడు బగ్స్ వస్తున్నాయి. ఉదాహరణకు 2006లో ఇలాంటి సమస్య ఒకటి వచ్చింది. ఒక సాఫ్ట్వేర్లో ఈ సమస్య కనిపించింది. AOL సర్వర్ అనే సాఫ్ట్వేర్లో ఒక లోపం వల్ల అది క్రాష్ అయ్యింది. ఎందుకంటే అది భవిష్యత్ తేదీని సరిగ్గా లెక్కించలేకపోయింది. అప్పుడు ఇంజనీర్లు దాన్ని సరిచేశారు. కానీ 32 బిట్ కంప్యూటర్లలో అప్డేట్ చేయడానికి వీలు లేకపోతే అవి 32 బిట్తోనే ఉండిపోతాయి. అందువల్ల 2038 జనవరి 19 తర్వాత అవి పనిచేయవు. మరి మనం ఏం చెయ్యాలి అంటే మనం సాధారణ ప్రజలుగా పెద్దగా చేయాల్సిన పనేమీ లేదు. కానీ మన ఫోన్లు కంప్యూటర్లను అప్డేట్గా ఉంచుకోవాలి. 2038 నాటికి ఎలాగూ మన దగ్గర పాత సిస్టమ్స్ ఉండవు. ఉన్నా వాటితో మనకు పని పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇంజనీర్లు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. వారికి ఉన్న టైం 13 సంవత్సరాలు. ఇది 2038 ప్రాబ్లంపై స్పెషల్ వీడియో. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్.